మీరు అనుకున్నట్టుగానే జరిగింది. పెళ్ళి అయిపోయింది. ఇక నేను వెళ్ళొచ్చు అనుకుంటా. ఎక్కడికి? సంధ్య దగ్గరికి. ఆపరేషన్ సక్సెస్ అయిందని సాయంత్రమే డాక్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు. అక్కడ సంధ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మన అగ్రిమెంట్ ప్రకారం నేను ఇప్పుడు అక్కడికి వెళ్తే మీకు అభ్యంతరం లేదనుకుంటా. ఎలా వెళ్తావు అల్లుడు? పెళ్లి అయిపోయిన మాట నిజమే, కానీ ఆ తర్వాత జరగాల్సిన ముఖ్యమైన తంతు ఇంకోటి ఉందిగా. ఇది మీ తొలి రాత్రి. పక్కదారిలో ఏర్పాట్లు చేయిస్తున్నాను. ఈ టైంలో నువ్వు ఎక్కడికో వెళ్తానంటే ఎలా కుదురుతుంది? కరెక్ట్ గా ఆపరేషన్ జరిగే రోజునే ఇంకో ముహూర్తం లేదన్నట్టు ఈ పెళ్లి చేయించారు. నిజంగానే ఇంకో ముహూర్తం లేక ఈ పని చేశాను. కావాలంటే నువ్వు ఏ పంతులైనా అడిగి చూడు, నిజమో కాదో తెలుస్తుంది. నేను అంత దూరం వెళ్ళాలనుకోలేదు. మీరు ఏ ఉద్దేశంతో చేశారో నాకు తెలియదు. కానీ సంధ్య ఆపరేషన్ కి హెల్ప్ చేసింది మీరే కాబట్టి మీరు చెప్పిన ప్రతి మాటకి నేను తల వచ్చాను. అక్కడే బుద్ధిమంతుడు అనిపించుకున్నావు. ఒకవైపు అక్కడ ఆపరేషన్ చేయించి నీ జీవితాశయాన్ని నెరవేర్చుకున్నావు. ఇంకోవైపు ఈ పెళ్లి చేసుకుని నువ్వు కల్లో కూడా ఊహించలేనంత గొప్ప ఇంటికి అల్లుడు అయ్యావు. కరెక్ట్ చెప్పారు. ఇది నేను కళ్ళు ఊహించకపోవడమే కాదు, కోరుకోలేదు కూడా. కావచ్చు, కానీ నా కూతురు నిన్ను కోరుకుంది. అందుకే నేను ఇంతగా పట్టుపట్టి ఈ పెళ్లి జరిపించాను. దీన్ని మీరు సాధించిన గొప్ప విజయం అనుకొని మురిసిపోండి. నేను కాదన్ను, కానీ నన్ను వదిలేండి. నేను వెళ్ళిపోతాను. అదే కుదరదని ఇందాక చెప్పాను. దాంతో పాటు ఈ రాత్రికున్న విశేషం గురించి కూడా చెప్పాను. ఆ విశేషం కాస్త గడిచిపోని తెల్లారాక వెళ్దు గాని. కమేన్. రూమ్ రెడీ అయిపోయింది మేడం. తాళాలు ఇచ్చేసి నువ్వు వెళ్ళు. అలాగే. ఒక్క నిమిషం. రూమ్ రెడీ అయిపోయిందంట, పదండి. పరిస్థితులను బట్టి మీ పెళ్లి ఘనంగా జరిపించలేకపోయాను, కానీ ఇక్కడ ఏర్పాట్లలో మాత్రం ఏ లోటు చేయలేదు. లోపలికి రాలుడు. టెన్షన్ పడాల్సిన నా కూతురే సాదాసీదాగా ఉంది. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? రా. అల్లుడు, అల్లారు ముద్దుగా పెంచుకున్న నా ఒక్కగానొక్క కూతుర్ని నాకన్నా ప్రేమగా చూసుకుంటావని ఆశిస్తున్నాను. రా అల్లుడు.
నీరజ్ వద్దమ్మా, లేవకండి, అలా పడుకొని ఉండండి మీరు. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. ఎక్కడున్నా నీరజ్? నాకు నీతో చాలా చాలా మాట్లాడాలని ఉంది. అమ్మా సంధ్య, నీ ఆపరేషన్ సక్సెస్ అయిందమ్మా. ఇన్ని రోజులుగా నీరజ్ పడిన శ్రమ పూర్తిగా ఫలించింది. My congratulations, Sanjay. Your operation was successful and you will be able to see all of us after 15 days. డాక్టర్ గారు ఏమన్నా విన్నావుగా? 15 రోజుల్లో నీ కట్లు విప్పేస్తాం. నువ్వు అప్పుడు అందరినీ చూడగలుగుతావు. నీరజ్ ఎక్కడ డాక్టర్? ఇక లేడా? లేవకూడదమ్మా, అలాగే పడుకో. నీరజ్ ఇంకా రాలేదమ్మా, వస్తాడు, తప్పకుండా వస్తాడు. డాక్టర్, టైం ఎంత అయింది? రాత్రి 11:30 అయిందమ్మా. సిస్టర్, సార్. పేషెంట్ కండిషన్ ని ప్రతి 2 గంటలకు ఒకసారి రికార్డ్ చేస్తుంది. ఓకే సార్. రెస్ట్ తీసుకోమ్మా. Bye, Sanjay. You will be okay.